అలాంటి వాళ్ళు పుట్టిన నేలలో ఈ నిలువుగా ఓ చెక్క అడ్డంగా ఓ చెక్క దాన్ని నమ్మేయాలి. ఇంకా దరిద్రం, దానికి ప్రమోషను, దానికి గుళ్ళో డబ్బులు ఎత్తుపోవడం, మళ్ళీ జోకులు. జోక్ ఏంటంటే ఇందాక ఎవరో గొర్రె పేరు రవికుమార్ అంట, గొర్రె కామెంట్ పెట్టాడు ఏదో పోస్ట్ లాగా, ఏంటి నీతిమంతుడు సింహం వల్ల ధైర్యంగా ఉండును అని పెట్టాడు బైబిల్లోంచి. నిన్న అసలు నీతి లేని జాతే అది కదరా. నీ పేరు రవికుమారు, మీ అమ్మా నాన్న పేరు నువ్వు చెప్పలేవు, నువ్వు నమ్మిన పనికిమాలిన బైబిల్లో దాన్ని చూపించలేవు, సర్టిఫికెట్లో హిందూ లేకపోతే బతకలేవు. మీరు దాని గురించి మాట్లాడకూడదురా నాన్న. మీ నాన్న పేరు పనికిమాలిన బైబిల్ ఉంటే వెంటనే ఫోన్ చేయని చెప్పావు, చేయలేదు. ఎందుకు చేస్తాడు? ఉండదు కాబట్టి. నేనేమంటా అంటే మీరు కాఫీ తాగుతారు కదండి, మీరు కాఫీ ఎందుకు తాగకూడదు? ఉపన్యాసం ఇవ్వకూడదు మీరు. ఎందుకని? కాఫీ తాగుతున్నాను కాబట్టి మూసుకుని తాగేసి వెళ్ళిపోవాలి. దాని మీద నుంచి ఉపన్యాసం తాగకూడదని కాఫీ మీద ఉపన్యాసం ఇవ్వడానికి మీరు సరిపోరు, తాగుతున్నారు కాబట్టి. నీతి లేకుండా జీవించే గొర్రెలు నీతి గురించి మాట్లాడేంటి కదా. పవన్ కళ్యాణ్ గారు అంటే ఏ సజెషన్ ఇస్తారు? అంటే ఆయనలో ఉన్న విద్వత్తు కానీ ఎందుకు చెప్పాను నేను అంటే ఒక ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్పానంటే, ఈ మత మార్పిడి లేదా ఈ మత ప్రచారం చేసి ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. యేసు అనే క్యారెక్టర్ ఉందో లేదో తెలుసు సార్, ఫస్ట్ పాయింట్. కానీ విశ్వనాథ్ సత్యనారాయణ గారు ఉన్నారు సార్, మొన్న వెళ్ళారు, చాలా గ్రేట్ క్యారెక్టర్ ఆయన. విశ్వనాథ్ ఉన్నాడు, కె విశ్వనాథ్ గారు గ్రేట్, నో డౌట్, అది పక్కన పెట్టు. విశ్వనాథ్ సత్యనారాయణ గారు జ్ఞానపీఠ అవార్డు గ్రహీత, 1000 పడగలు. ఈ పనికిమాల బైబిల్ ఏం చెప్పుద్దంటే, ఆయన రామాయణ కల్పక్షం రాశారు. ఆయన మా ఎండిపోయిన శవాన్ని నమ్మలేదు కాబట్టి ఆయన కూడా నరకానికి అంటది. ఇది మీరు అడగాలి నన్ను క్వశ్చన్, మీరు ఎందుకంటే అలా వ్యతిరేకిస్తారంటే ఎందుకు, మీరు ఎందుకు అలా వ్యతిరేకిస్తున్నారు మీకు అర్థమైందా? ఏమంటే ఇప్పుడు డొక్కా సీతమ్మ గారు ఎవరికైనా అపకారం చేసిందా? అన్నం పెట్టేదండి ఆవిడ. అయినా సరే బొగడా బైబిల్ ఒప్పుకోదు, మా పార్టీలో చేరలేదు కాబట్టి నరకానికి వెళ్ళిపోద్ది అంటది. మరి అందుకని వ్యతిరేకిస్తాం కదా సార్. సార్ మీ నాన్నగారు ఎవరు నాకు తెలియదు సార్, నాకు తెలియదు సార్. నేను ఇక్కడ ఒక పుస్తకం రాసేస్తాను సార్, ఇక్కడ కాలు పెట్టి మీ నాన్నగారు నాకు కాళ్ళకి మొక్కలేదు కాబట్టి అది నరకమే. నాన్ సెన్స్ కదా సార్, అది దుర్మార్గం కదా సార్. అది లక్షల మంది, కోట్ల మంది భూమి మీద ఎప్పుడూ చచ్చిపోయారు. ఈ ముష్టి మతం మొన్న పుట్టింది. ఈ ముష్టి మతం పుట్టకముందు బోల్డ్ కోట్ల మంది చచ్చిపోయారు. వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? వీడి దాంట్లో లాజిక్ ఉంటే ఇవన్నీ పక్కన పెట్టండి. రాజా హీరో ఉన్నారు కదండి, ఆయన అడిగారా మీరు? అంటే రండి మాట్లాడదాం అని అన్నా, రాలేదా? నా పని నేను చేసుకుంటానండి, నా సర్వీస్ నేను చేసుకుంటా. పొట్టకూటి కోసం కదా సార్. దశంభాగాలు రావాలంటే ఏం చేయాలి? గొర్రెలను తయారు చేయాలి. సినిమాలు ఎలాగలేవు కదా సార్. రాధామనోహర్ దాస్ గారు కొన్ని ప్రశ్నలు అడిగారండి, రండి ఇంటర్వ్యూకి అన్నా. నాకు అవన్నీ ఎందుకని, నా పనులు నేను చేసుకుంటా, నా సర్వీస్ నేను చేసుకుంటా, దయచేసి దాంట్లో లాక్కనే. వీడు ఇప్పుడు గంజా బిజినెస్ చేస్తున్నాడు అనుకోండి, సరదాకి రోయ్ మనం కనిపెట్టి వాటిని నువ్వు గంజా బిజినెస్ చేయట్లేదని నేను బలంగా నమ్ముతున్నాను, నీకు సన్మానం చేద్దాం అనుకుంటున్నాను అనుకోండి, వాడికి చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా. ఆడు చేస్తున్నట్టు ఆడికి తెలుసు, మీరేమో చేయట్లేదు అంటున్నారు. ఇప్పుడు సన్మానం పేరు మీద తీసుకెళ్లి పోలీసులు అప్పచెప్పేస్తాడు దుర్గా ప్రసాద్ అని. ఆడి డౌట్ వస్తారా? అదే సేమ్ డౌట్ రాసేది కూడా. చేసేది వ్యాపారం అని తెలుసు కదండి, మాస్టర్ కదండి. ఇప్పుడు అంటే ఆయన భోజనాలు కూడా పెడుతున్నారండి, మధ్యాహ్నం భోజనాలు పెట్టడం. ఇది ఎలా ఉందో తెలుసా? మేము చాలా కష్టపడి కుర్చీలో కూర్చున్నామని మీరు స్టేట్మెంట్ ఇస్తే ఎలా ఉంటుంది అంటారు? మెత్తని కుర్చీ ఎత్తే ఈయనకి ఏసీ వేసి నేను ఏదో స్వామీజీ మీద గౌరవంతో కష్టపడే కుర్చీలో కూర్చున్నానని స్టేట్మెంట్ ఇచ్చినట్టు ఉంటుంది. అది జనాలు దశంభాగాలు ఇస్తే పెట్టాడు, ఎక్కడి నుంచి పెట్టాడు? పోనీ అన్నం ఎవరికి పెడుతున్నాడు? పోనీ ఆడికి వచ్చే గొర్రెలకైనా ఏమైనా బస్ స్టాండ్కి వెళ్ళి పెడుతున్నాడా? బస్ స్టాండ్ కాదండి, అక్కడ చర్చికి వచ్చిన వాళ్ళు. దాంట్లో విషయం ఏముంది? వాళ్ళు డబ్బులు ఇచ్చారు, అలా పెట్టాడు. దాని టాపిక్ ఏముంది? ఇప్పుడు ఇస్కాన్ ఉంది, కొన్ని కోట్ల మందికి అన్నదానం చేసింది, చేస్తూనే ఉంది. రోడ్ల మీద చేస్తుంది, వచ్చిన చోట చేస్తుంది. మనం వినాయక చవితి, శ్రీరామనవమి ఎన్నో చేస్తాం, అన్నదానం చేస్తాం, కోట్ల మంది పెడతాం. అది టాపిక్ ఏముంది సార్? అసలు ఇంకో విషయం, అన్నదానం చేయడం అనే టాపిక్ ఏమన్నా బైబిల్ ఉంటే అడగండి. అసలు అన్నం గురించి ఉందేమో అడగండి.
ఇందాక ఒక గొర్రె అంటే అక్కడ తల్లులు అందరూ సమావేశం అయితే దిల్షుక్ నగర్లో, మరి తల్లులు కదా, అందుకని ఒక అక్కకు అంటే ఫోన్ గొర్రె అని అనుకుని మామూలుగా చెప్పొచ్చు కదా అనుకుంటాను నేను. అంటే మామూలుగా మిమ్మల్ని ఏమని పిలవాలి చెప్పండి? దుర్గా ప్రసాద్ నాకు తెలుసు. మీ మీ ప్రొఫెషన్ ఏంటి సార్? ఇది యాంకరింగ్ చేయటం ప్రస్తుతం. ఇప్పుడు మిమ్మల్ని యాంకర్ గారు అనొచ్చా అనకూడదా? అనొచ్చండి. నాకు దుర్గా ప్రసాద్ అన్నాం, చెప్పండి యాంకర్ గారు అనొచ్చా అనకూడదా? అనొచ్చండి. అందులో అవమానం ఉందని మీకు ఏమన్నా? మీరు యాంకరేగా, అవును. మీకు అందులో అవమానం ఏంటి? మీ ప్రొఫెషన్ అదేగా. అది అర్థం కాదుగా. అది అదే బైబిల్లో అలా ఉంది కాబట్టి అలా అంటున్నారు మీరు. ఏమంటే దే కన్ఫర్మ్ దెమ్ సెల్ఫ్ యాజ్ ఏ గొర్రెలు. తప్పిపోయిన గొర్రె పిల్ల చర్చి అని రాసి పెట్టుకున్నాడు. చర్చి పేరేంటి? తప్పిపోయిన గొర్రె పిల్ల చర్చి. ఇప్పుడు మిమ్మల్ని మీరు యాంకర్ అన్నప్పుడు ఆడ యాంకర్ అని పిలిస్తే మీకు నొప్పేటి? మా అందరికి భయం ఏంటంటే ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నారు, ఎవరైనా అటాక్ చేస్తే ఎలా బాబోయ్ అని. అంటే ఇందాక కారులో వస్తున్నప్పుడు కూడా అన్నారన్నమాట ఆయన. ఆయనకి ఎంత ధైర్యం అండి, అసలు ఎలాగా డ్రైవర్ అంటున్నాడు అనమాట. అది వీడియోలు చేస్తుంటే మాకు అదే భయంగా ఉంటుందండి, ఎవరిని అటాక్ చేస్తారేమో. ఆయన అంత ధైర్యం ఏంటని అని అడుగుతున్నారండి. అంటే ఇప్పుడు మీకు ఒక విషయం అర్థమైంది కదా, అది అది పాపిష్టి మతం అని అర్థమైందేగా, వాళ్ళది ప్రేమ మతం కాదని అర్థమైందేగా. ప్రేమ మతం ఇప్పుడు ఒక చెంపపై కొడితే మరో చెంప చూపించమని అన్నాడు మా యేసుబాబు అంటారు కదా. నిన్ను వాళ్ళని పొరుగు అని ప్రేమించుము అన్నాడు అంటారు కదా. మీరు ఎక్కడ ప్రేమిస్తున్నారు? ఒరే రథమనోహర్, ఒరే పిలక, ఒరే గుండు, నీకు నరకం తప్పదురా, నిన్ను మా ఓడు యేసుబాబు నిన్ను వేయించేస్తాడురా అని కామెంట్లు పెడుతుంటారు. నన్ను కొడక అన్నోనే నేను క్షమిస్తున్నాను కదా సార్. ఓకే, మామూలు మనిషిని సార్, ఆర్డినరీ సార్. నేను నిన్నగాక మొన్న 3 రోజుల క్రితం చందానగర్లో ఉన్నప్పుడు పేరు పర్లేదని ఫోన్ చేశాను. కాకపోతే ఫోన్ చేస్తాను మీ ముందు మళ్ళీ. ఎవరండి అన్న అంటే ఆయన పెద్ద ఆయన, నా పేరు క్రిస్టఫర్ అండి అన్నాడు. ఏం చేస్తుంటారన్న? అయ్యగారు నేను పాస్టర్ని అండి అన్నాడు. అంటే నేనే పాస్టర్ని అనుకున్నాడు. పెద్ద ఆయన కదా, ఎవరో నెంబర్ ఇచ్చి నాకు చేయమని ఉంటారు. ఆయన అప్పుడు చేసి ఉంటాడు, నేను ఎత్తలేదు, మళ్ళీ చేశా. నేను ప్రైజ్ ద లార్డ్ అన్నా. పాప సంబరపడిపోయాడు. ఎంతమంది పిల్లలు అన్నా, బోర్మని ఏడ్చాడండి. వీడియో ఉంటుంది, తర్వాత చూడండి. నాకు మతం ముఖ్యం కాదు, మానవత్వమే ముఖ్యం అని ఏడ్చాడు. ఏమిటండి సంగతి? ఒక కొడుకు పెళ్లి చేశాడంట, చచ్చిపోయాడు. కూతురికి పెళ్లి చేశాడు, అల్లుడు చచ్చిపోయాడు. కోడలు ఇంటికాడే ఉంది, కూతురు ఇంటికాడే ఉంది. వృద్ధుడైపోయాడు, తిండికి కూడా కష్టంగా ఉందన్నాడు. వెంటనే మాస్టర్ వెంటనే 1000 రూపాయలు పంపించారు. అదేంటి అతను మన మతం కాదు, మీరు తెల్లారు లేస్తే వాళ్ళని వేసుకుంటారు కదా, వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి డబ్బులు? నాకు మనిషి కావాలి, నాకు మనిషి కావాలి. బాధలో ఉన్నాడు ఆయన. అది ఎవడైతే ఏంటి, నాకు వాడు ఏ మతం అయితే ఏంటి, వాడి మతం నాకు ముఖ్యం కాదు, వాడి కష్టం నాకు ముఖ్యం. నాకు చేయగలిగే హెల్ప్ నేను చేస్తాను, అంతే. అది ఏ మతస్థమైన ఎవడైతే ఏంటి, మనిషాడు. పిన్ని తెచ్చి మిమ్మల్ని పొడిస్తే ఒకటేను, ఇమ్మానుయేల్ని పిలిస్తే ఒకటేను, మనోహర్ దాస్ని పొడిస్తే ఒకటేను, అహ్మద్ అనే పొడిస్తే ఒకటి వస్తుంది ఏంటి? రక్తం అందరికి ఒకలాగా వస్తుంది, పెయిన్ కూడా ఒకలాగా వస్తుంది. కాబట్టి మనుషులు ముఖ్యం నాకు, అంతే. నేను చెప్తాను సార్, ఏ స్టేజ్ మీదనే చెప్తా, మై ఫస్ట్ ప్రయారిటీ హ్యూమానిటీ, నాట్ రిలీజియాసిటీ. ఇలా మీరు ఎవరైనా గొర్రెలనో లేకపోతే ముస్లింలను పిలిచి చెప్పించండి సార్, మై ఫస్ట్ ప్రయారిటీ హ్యూమానిటీ అని చెప్పించండి సార్. అంటే మీరు దేవుడి కన్నా ముందు మానవత్వం. మనుషులు కావాలి. కనబడేవాడిని ప్రేమించినప్పుడు నీ తొక్కలో మతం ఏది అక్కర్లేదు నాకు. వీడిని వాడిని మిమ్మల్ని ప్రేమించకపోతే ఎందుకు ఆ మతం? వీడు నా మతం కాదు, వీడు నా ఊరు కాదు, అయితే ఏమిటి వాడు మనిషి, వాడు మనిషి. మీరు ఒకసారి చెప్పించండి సార్, ఎవరన్నా ముస్లిం క్రైస్తవుని చెప్పించి. నేను ఒకటి చెప్తాను ఇప్పుడు, అది చెప్పించాను. ఏమని? వీళ్ళ దగ్గర భగవద్గీత తప్ప బైబిల్ ఖురాన్ ఉండదు కదా, ఇక్కడ ఉన్నాయి అనుకోండి. పోనీ కాసేపు బైబిల్ ఖురాన్ భగవద్గీత అనుకోండి, ఈ 3 అనుకోండి, ఓకేనా? పచ్చకుంది కాబట్టి ఇది ఖురాన్ అనుకోండి. నేను చెప్తున్నాను పబ్లిక్లో రికార్డు, మొన్న కూడా ఏదో ఛానల్లో చెప్పాను, మళ్ళీ చెప్తున్నా. నాకు ఈ 3 పుస్తకాల కంటే
ఉమ్. కనబడే 700 కోట్ల మంది మనుషులే ముఖ్యం మీకు అని నేను చెప్తున్నాను. ఆ. సంతకం పెడతా కావాలంటే. మై ఫస్ట్ ప్రయారిటీ హ్యూమానిటీ. ఉమ్. ఇంకోటి కూడా చెప్తా, నేను కొలిచే రాముణ్ణి, కృష్ణుని, శివుణ్ణి, అమ్మవారిని అందరూ ఉమ్. కొలకపోయినా వాళ్ళందరూ బాగుండాలి నేను చెప్తా. ఉమ్. ఇది ఒకసారి వాళ్ళతో చెప్పించాను సార్, ప్రపంచం మొత్తం కూలైపోతుంది సార్. ఉమ్. నేను నమ్మే అల్లానే అందరూ నమ్మక్కర్లేదు అని ముస్లిము, ఉమ్. నేను నమ్మే యేసుని ఉమ్. అందరూ నమ్మక్కర్లేదు ఎవరిష్టం ఆడిది అని క్రైస్తువులు చెప్పేచ్చే మొత్తం ప్రపంచం కూలైపోతుంది సార్. ఉమ్. ప్రాబ్లమే అది కదా. అవునండి. పాలస్తీనా ఇజ్రాయెల్ చూడండి గొడవ. ఎప్పటిదో తెలుసా అది, ఆ. 100 సంవత్సరాల నుంచి. దేనికో తెలుసా, ఒక ప్రార్థనా స్థలం అంటారండి. అది దేనికో తెలుసా, గట్టిగా ఆ. 300 అడుగులు ఎంత అంతే సార్. దానికోసం ఇప్పటికే ఆ. 100 కోట్ల మందిని చంపేసి ఉంటారు సార్. మీరు ఉపన్యాసం ఇస్తారేంట్రా పీస్ గురించి, ఆ. మేము వినాలి. మీరు కాఫీ తాగేసి వచ్చి ఉమ్. కాఫీ ఎందుకు తాగకూడదు అంటే అంటే ఎంత వరస్ట్గా ఉంటుంది అంటారు. ఉమ్. తెల్లారు లేస్తే ఆ పీస్ కోసం మీరు కోట్ల మందిని చంపేసి, పీస్ అంటే ఆ చిన్న ముక్క, ఆ స్థలం ముక్క. నేను చెప్పింది ఇంకో పీస్. ఆహా. యు ఆర్ గివింగ్ లెక్చర్ అబౌట్ పీస్. ఉమ్. ఏం పీసు? ఓకే, శాంతి గురించి. బట్ యు ఆర్ మేకింగ్ పీపుల్ పీస్ వరల్డ్ పీస్ ఉమ్. ఫర్ ఏ స్మాల్ పీస్. ఉమ్. అర్థమే ఉంటుంది. అదే నాకు ఆశ్చర్యంగా ఉంది. చిన్న స్థలం గురించి ఇంత ఇజ్రాయెల్ ప్రపంచవ్యాప్తంగా అంటే మొత్తం అన్ని దేశాల నుంచి గొడవలు వచ్చేస్తున్నాయి, రేట్లు పెరిగిపోతున్నాయి. నువ్వు మనుషులకి ప్రయారిటీ ఇస్తే ఇన్ని మాటలు ఎందుకు సార్? మీకు అర్థమయ్యేలా చెప్తాను. పాకిస్తాన్ ఉమ్. ఎక్కడదే? మనదేగా. మనదండి, మన దాంట్లోంచి వెళ్ళిన పార్టీ. లవుడు పరిపాలించాడు. ఉమ్. లవుడు ఎవరు? రాముడు వారు అబ్బాయి. లాహోర్ ఉమ్. తెలుసా? అదే ఇది లాహోర్. ఓకే, లవుడు పరిపాలించింది. ఇంకా చాలా ఉన్నాయి అలాంటి ప్లేసెస్. ఇప్పుడు అక్కడ మరి రామాలయం ఉమ్. చికెన్ షాప్ అయింది తెలుసా? ఆ. అమ్మవారి గుళ్ళు ఒచ్చల దొడ్లైనవి తెలుసా? ఉమ్. ఎందుకని? అక్కడ హిందువులు లేరు కాబట్టి. ఉమ్. హిందువులు ఎందుకు లేరు? పందులు పెరిగినాయి కాబట్టి. పందులు ఎందుకు పెరిగినాయి? మనం తగ్గాం కాబట్టి. కాబట్టి ఎవరైనా అబద్ధం ఆడితే బీపీ వచ్చేది సార్. ఉమ్. ఒకసారి నుంచోండి. హైటు మన దాని ఇద్దరు ఒకే హైట్. ఎవరు ఎక్కువ ఉన్నారు? అందులో అన్నా ఎక్కువ ఉన్నారు. ఇప్పుడు ఈయన పక్కన ఉమ్. రానాని పెడదాం. ఆ. ఈయన మేమిద్దరం సేమ్ హైట్ అన్నాడు అనుకో, బీపీ వద్దా రాదా మనకి? ఉమ్. సేమ్. ఉమ్. నాకు కూడా అంతే. నువ్వేం బైబిల్ చదవవు, నువ్వు ఖురాన్ చదవవు, ఉమ్. భగవద్గీత చదవవు, అన్నీ ఒకటే కదా అంటే మరి మండుద్ది. అవును. అందుకే రియాక్ట్ అవుతున్నాం. అదే. పోనీ బైబిల్ ఖురాన్ ప్రకారం వారు శాంతిని పంచుతున్నారు అనుకుంటే ఉమ్. పాకిస్తాన్ పుట్టకూడదు కదా, బంగ్లాదేశ్ పుట్టకూడదు కదా, అవును. ఆఫ్ఘనిస్తాన్ పుట్టకూడదు కదా, రామాలయం చికెన్ షాప్ అవ్వకూడదు కదా, అవును. దేవాలయాలు ఒచ్చల దొడ్లు అవ్వకూడదు కదా, ఉమ్. మన దేవాలయాల మీద అలా మసీదులు అవి కట్టకూడదు కదా. అవును. నిన్నగాక మొన్న పార్లమెంట్లో అసదుద్దీన్ ఓవైసీ బాబర్ అనే దొంగోడి పేరు మీద ఇక్కడ ఒక కట్టడం ఉండాలని కోరుకోకూడదు కదా. అవును. కాబట్టి నీకు సిగ్గు ఉండాలి కదా, ఎవరిని భయ్యా అనాలా అనకూడదు, అవును. నువ్వు మారాలి కదా. ఇంత ధైర్యం అంటే మీకు భయం ఏదా అని భయం. అన్ని మతం ఒకటి అని చెప్పాలా? పచ్చి అబద్ధం కదా అది. ఉమ్. ఏ మాత్రమైనా ఒకటి, అది అబద్ధం కదా. అవును. పోనీ మీకు అర్థమయ్యేలా చెప్తాను, మీరు చెప్పండి మీ నోటితో. 5,000 సమానమా? అన్ని డిఫరెంట్గా ఉన్నాయి కదా. పోనీ అమ్మ ఉమ్. షాపులో బొమ్మ సమానమా? కాదండి. గుళ్ళో నంది ఊళ్ళో పంది సమానమా? కాదండి. ఆవును మేపేవాడు ఆవును మేసేవాడు సమానమా? అది వేరు ఇది వేరు కదండి. మేపేవాడు వేరు, మేసేవాడు వేరు. 4 చెప్పానా? అవును. సర్వేజన సుఖనాభవంతో అంటాం. అని చెప్పే సనాతన ధర్మం. ఉమ్. మా దేవుణ్ణి నమ్మకపోతే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు, నాశనం అయిపోతావు, అగ్ని ఆరదు, పురుగు చావదు అనే దరిద్రపు మతాలు సనాతన ధర్మం సమానం ఎలా అవుతాయి సార్? అకార్డింగ్ బైబిల్ హూ ఆర్ యూ నో? ఉమ్. మీకు తెలుసా మీరు ఎవరు? నాకు ఐడియా లేదు స్వామి. మీ చదవలేదు కాబట్టి మీకు తెలుసు. ఆ.